శ్రీమాత్రే నమః. హనుమంతునికి దెయ్యాలు భూతాలు భయపడతాయంట. ఎందుకో తెలుసా? హిందూ పురాణాల ప్రకారం శివుని 11వ అవతారం హనుమంతుడు. అద్భుతమైన శక్తులు, అపారమైన మహిమ కలిగిన ఉన్న బజరంగ బలి అని పేరు విన్న ఆయన ప్రతిమ చూసిన దుష్ట శక్తులు, పిశాచాలు అడలెత్తిపోతాయంట. హనుమంతుడికి దెయ్యాలు భూతాలు ఎందుకు భయపడతాయి? కలియుగంలో అత్యంత శక్తివంతమైన దేవుడు హనుమంతుడు. భూమిపై ఓ యుగాంతం వరకు నిలిచి ఉండే చిరంజీవుల్లో ఆయనొకడు. ఆంజనేయ స్వామిని శరణ వేరుకున్న వారికి ఎటువంటి దుఃఖాలు, కష్టాలు కలగవని పురాణాలు చెప్పబడుతున్నాయి. గ్రామంలో కొన్ని ప్రత్యేకమైన ఆలయాల్లో దుష్ట శక్తులను బారి నుండి వారి బాధలను తగ్గించడానికి హనుమాన్ చాలీసా చదువుతారు. భయానికి గురి అయినప్పుడు జై బజరంగ బలి లేదా జై హనుమాన్ తలుచుకుని భయం పోతుంది. ఈ తరంలో చాలా కాలం నుంచి పట్టి పీడిస్తున్న దెయ్యాలు, ఆత్మల వంటి ప్రతికూల శక్తులు కూడా హనుమాన్ పేరు వినగానే పారిపోతాయని నమ్ముతారు. హనుమాన్ అంటే ఆ పరమశివుణ్ణి 11వ అవతారంగా పరిగణిస్తాడు. అది దేవుడు మానవులకి కాదు, దేవతలకు, రాక్షసులకు కూడా తన అనుగ్రహాన్ని కురిపిస్తాడు. సాక్షాత్ శివస్వరూపుడైన హనుమంతుణ్ణి చూస్తే సకల దేవతలు, రాక్షసులు భయపడిపోతుంటారు. శివుణ్ణి గౌరవించినట్లయితే ప్రేతాత్మలు ఆంజనేయ స్వామిని ఆదేశాలు పాటిస్తూ చెప్పినట్లు వింటాయంట. శివునికి కోపం వచ్చినట్లయితే హనుమంతునికి కోపం వచ్చినా కూడా అల్లకల్లోలం జరిగిద్దని పురాణాలు చెప్పబడుతున్నాయి. అందుకే ఆయన ఆగ్రహం తెప్పించేలా వ్యవహరించకూడదు. ఆలస్యం చేయకుండా దెయ్యాలు, పిశాచాలు వెంటనే తోక ముడుచుకుని పారిపోతాయంట. వాయునందుని శరణం వేరుకున్న వారి భక్తులు కష్టాల, ఇబ్బందుల నుంచి విముక్తి ప్రసాదిస్తాడంట. హనుమంతునికి వరం. దేవతలిచ్చిన వరంతో యముడు, శని, రాహు, కేతువులు సైతం హనుమంతునికి తాకలేవు. అందుకే ఆంజనేయ స్వామిని శరణు వేరుకున్న భక్తులకు కూడా ఆ శక్తులు ఏమీ చేయలేవు. అందుకే దెయ్యాలు, దుష్ట శక్తుల నుంచి, కష్టాల నుంచి ఎదురైనప్పుడు హనుమాన్ను ఆశ్రయం కోరుకుంటారు. శని దోషం, రాహుదోషం ఉన్నవారు కూడా హనుమంతుని ప్రార్థిస్తే ఉపశమనం దొరుకుతుందని పెద్దలు చెప్తారు. అంతేకాకుండా హనుమాన్ చాలీసాలో చెప్పినట్లు ఆంజనేయ స్వామి 8 విజయాలు సాధించినట్లు పేర్కొన్నారు. ఆనిమ, మహిమ, గరిమ, లఘ్యుమ, ప్రాప్తి, ప్రకమ్య, ఇషిత, వశిత అనే 8 సిద్ధులు ప్రసరిస్తాయి. ఇది ఏ దేవునికి, మానవులకు కూడా సాధ్యం కాదు. అందుకే ఆయన చూస్తే దెయ్యాలు, భూతాలు భయపడతాయి. అందుకే చిన్నపిల్లల నుంచి యుక్త వయసు వారు కూడా హనుమాన్ లాకెట్ మెడలో ధరించి తమకు ధైర్యం ప్రసాదించమని వేడుకుంటారు. మరి కొందరైతే హనుమాన్ బొమ్మను వాహనంలో ఉంచుకుని తమకు ఎటువంటి ఆపదలు కలగకుండా చూసుకోమని ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తారు. మంగళవారం ఉపవాస కొందరు హనుమాన్ మాలధారణ కూడా చేపడతారు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. జై బజరంగ బలి అని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.